దేవరా ఎండింగ్ గురించి ఆన్లైన్ లో చాలా చర్చలు జరుగుతున్నాయి, ట్రోల్స్ జరుగుతున్నాయి, చాలా జరుగుతుంది. ఈ వీడియోలో కూడా మనం ఈ దేవరా 1 లో మనకి చూపించిన కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ గానీ అండ్ మనకి పార్ట్ 2 గురించి లీడ్ చేసి వదిలేసిన కొన్ని పాయింట్స్ గురించి, ఆ క్లైమాక్స్ గురించి కొంత డిస్కషన్ చేద్దాం. అవసరమా బ్రో అంటే జస్ట్ పార్ట్ 1 చూసాం కదా, 4 ముక్కలు. ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు, కానీ మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే. మూవీ చూడకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి బాక్స్ ఆఫీస్ డే 1 ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా ఏరియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేసింది అండ్ పోస్టర్స్ లో ఎంత ఎక్స్ట్రా వేశారు అండ్ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది, ఇదంతా కూడా మనం స్టార్టింగ్ తెలుసుకుందాం. మూవీ చూడని వాళ్ళందరికీ కూడా ఈ బాక్స్ ఆఫీస్ సగం వరకు ఆ వీడియో చూసేయచ్చు, నాన్ స్పాయిలరే. పోతే ఇక బిజినెస్ ప్రకారం ఏపీ అండ్ తెలంగాణ కలుపుకుని 113 crore షేర్ కి అయితే థియేట్రికల్ రైట్స్ ని బిజినెస్ గా అమ్మారనమాట. సో 2 స్టేట్స్ కలుపుకుని 115 crore షేర్ కలెక్ట్ చేస్తే సినిమా 2 స్టేట్స్ లోని బ్రేక్ ఈవెన్ ని అందుకున్నట్టు తెలుగులోని. పోతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 180 crore షేర్ కి అయితే థియేట్రికల్ రైట్స్ ని అమ్మారు. సో 182 crore షేర్ దాటి కలెక్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా. పోతే డే 1 ఇప్పుడు ఏరియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ముందుగా సీడెడ్ చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారి టెరిటరీ అనమాట. అది చాలా పెద్ద స్ట్రాంగ్ జోన్ అనమాట ఆయన ఫిల్మ్స్ కి. సో ఇప్పుడు దేవరా తోటి టాప్ 2 ప్లేసెస్ కూడా సీడెడ్ లోని ఓపెనింగ్స్ లోని ఆయన ఫిల్మ్స్ కే. పోతే ఆ సీడెడ్ లోని 22 crore షేర్ కి సినిమా నమ్మారనమాట. అయితే డే 1 10 crore షేర్ దాటి కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు ఫైనల్ రన్ లోని. రీసెంట్ గా టాలీవుడ్ బిగ్ ఫిలిమ్స్ సలార్ గానీ, కల్కి గానీ, ఈవెన్ త్రిబులర్ కూడా ఆంధ్ర సీడెడ్ చాలా జోన్స్ లోని బ్రేక్ ఈవెన్ కంప్లీట్లీ ప్రాఫిట్స్ రాలేదు. కానీ 2 స్టేట్స్ కలిపి చేసిన బిజినెస్ అనేది త్రిబులర్ దాటి ప్రాఫిట్స్ తెచ్చింది కాబట్టి ఆ లాసెస్ ని కవర్ చేయొచ్చు. బట్ సలార్ అయితే అలా రాలేదనమాట. అండ్ కల్కి 2 స్టేట్స్ కలుపుకుని ప్రాఫిట్స్ అయినప్పటికీ ఆంధ్ర సీడెడ్ లో లాస్ ఉంచింది. కానీ ఇప్పుడు ఈ జోన్స్ లోని దేవరా ఫిల్మ్ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోయేలాగా కనిపిస్తుంది, ప్రాఫిట్స్ తెచ్చిపెట్టేలాగా. ఎందుకంటున్నానంటే ఇది ఆయన స్ట్రాంగ్ జోన్ అనమాట, ఆంధ్ర సీడెడ్. అండ్ ఒకప్పుడు టాలీవుడ్ కి వింటేజ్ బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఎన్టీఆర్ గారు ఎక్కువగా రికార్డ్స్ ఉండేవన్నమాట. కానీ దాదాపుగా 7 years అయిపోయింది ఆయన నుండి 2 ఫిల్మ్స్ వచ్చాయి. ఈ దేవరా 3rd ఫిల్మ్ అనమాట. అండ్ ఒకప్పుడు ఓపెనింగ్ పీక్ లెవెల్లో ఉన్న లాంగ్ రన్ వీక్ గా ఉండేది. మెయిన్ రీజన్ తెలంగాణ మార్కెట్ ఆయనకి వీక్ గా మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఈసారి తెలంగాణలో కూడా 44 crore షేర్ కి థియేట్రికల్ రేట్స్ ని అమ్మితే ఈయన మార్కెట్ తెలంగాణలోని బాగా వీక్. ఇంత అమ్మడం చాలా రిస్క్ అనుకున్నారు, కానీ ఓపెనింగ్ డే లోనే 22 crore షేర్ కలెక్ట్ చేసి 50% రికవరీని డే 1 నే సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర మా సైడ్ 12.5 crore షేర్ థియేట్రికల్ రేట్స్ ఈ ఫిల్మ్ నమ్మారనమాట. 6.4 crore షేర్ డే 1 నే కలెక్ట్ చేసి 50% రికవరీ ఈ ఫిలిం ఉత్తరాంధ్రలో కూడా డే 1 కలెక్ట్ చేసింది. పోతే 2 తెలుగు రాష్ట్రాల్లోని 113 crore బిజినెస్ చేసిందని చెప్పాను కదా. సో ఇప్పుడు డే 1 నే 60 crore షేర్ అయితే వచ్చేసింది అనమాట. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది, కాకపోతే అందులో ఇంక్లూడింగ్ హైర్స్ అనమాట. ఈ జిఎస్టీ అండ్ హైర్స్ అనేవి డే 1 కలుపుతారు, బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు తీయకుండా ఉంచుతారు. దీని గురించి మీకు చాలా సార్లు చెప్తూ ఉంటాను. సో అలాగా హైర్స్ కలుపుకుంటే డే 1 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకుని 80 crores అనమాట. ఆ హైర్స్ ని తీసేసి ఒరిజినల్ గ్రాస్ అయితే మాత్రం సినిమాకి 74.4 crore గ్రాస్ తోటి ఈ ఇయర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ టాలీవుడ్ ఓపెనింగ్ గా కల్కి ఫిల్మ్ ని బీట్ చేసింది 2 తెలుగు రాష్ట్రాలు ఓపెనింగ్స్ లోని. అండ్ బోత్ ఈ సినిమాకి ఏదో హైప్ ఇస్తున్నాను, రివ్యూ ఇస్తున్నాను అనుకోకండి, మళ్ళీ చెప్తున్నాయి. బాక్స్ సర్వీస్ డీటెయిల్స్, బాక్స్ సర్వీస్ ఇన్ఫో, బాక్స్ సర్వీస్ గురించి, క్రౌడ్ పుల్లింగ్ గురించి మాత్రమే బాక్స్ సర్వీస్ ఎపిసోడ్స్ లో చెప్తాను. ప్రతి ఒక్కరు కొన్నిసార్లు బాక్స్ సర్వీస్ గురించి ఎక్కువ పొగుడు చెప్తుంటే సినిమాకి ఏదో రివ్యూ ఇస్తున్నా, హైప్ ఇస్తున్నాను అనుకుంటారు కామెంట్స్ లో, అందుకని చెప్తున్నా ముందుగా. ఇక డే 1 కర్ణాటకలోని 10 crore గ్రాస్ ని దాటి కలెక్ట్ చేసింది అనమాట ఈ సినిమా. కర్ణాటకలోని తెలుగు వాళ్ళు ఉంటారు, టాలీవుడ్ మార్కెట్ అది. కానీ కర్ణాటక అనేది ఎన్టీఆర్ గారి స్ట్రాంగ్ జోన్స్ లో ఒకటి అనమాట. ఆయనకి ఫ్యాన్ బేస్ బాగా ఉంది. అండ్ డబ్బింగ్ వెర్షన్స్ లో కూడా ఈ సినిమా 44 lakhs ని కలెక్ట్ చేసింది. ప్రీవియస్ గా కల్కి ఈ ఇయర్ లో 33 lakhs అయితే మాత్రం డబ్బింగ్ వెర్షన్ లో కలెక్ట్ చేసింది. ఇక ముందు నుండి మనం అనుకుంటున్నట్టు తమిళ అండ్ కేరళలోని ప్రమోషన్స్ లేవు, సరిగ్గా అక్కడ బజ్ ఉండదని చెప్పుకున్నాం కదా. సో తమిళనాడులో 2.1 crore డే 1 కలెక్ట్ చేసింది. కేరళలో 0.6 crore అంటే 60 lakhs దాటి కలెక్ట్ చేసింది. చాలా పాన్ ఇండియా ఫిల్మ్స్ కి తమిళనాడు, కేరళ ఓపెనింగ్స్ అనేవి అంత ఈజీ కాదనమాట టాలీవుడ్ కి. ఓన్లీ ఫ్యూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా పాపులర్ డైరెక్టర్ అయి ఉండాలి, లేదంటే తమిళనాడు, కేరళ యాక్టర్స్ అయి ఉండాలి, లేదంటే అక్కడ ఈవెంట్స్ గానీ, ప్రమోషన్స్ గానీ బాగా జరుగుండాలి. ఈ 2.1 crore కూడా తమిళనాడు నుండి సగం అనిరుద్ధ్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అనొచ్చు. పోతే ఫిలిం కి మెయిన్ సర్ప్రైజ్ హిందీలో అనమాట. బుకింగ్స్ చూసి ఊరికి గోల చేశారు. బుకింగ్స్ లేట్ గానే స్టార్ట్ అయ్యాయి. నేను అనుకున్నట్టు డే 1 7 crore నెట్ దాటి కలెక్ట్ చేస్తుందని ముందే చెప్పాను. కొంతమంది 2 crore అని, రాధేశ్యామ్, పుష్ప కన్నా లోగో వస్తాయని చెప్పి, మరి కొంతమంది అయితే జంజీర్ ని కూడా దాటుతూ, అదే తుఫాన్ సినిమా రామ్ చరణ్ ని కూడా దాటుదని చెప్పి ఆన్లైన్ లో కొద్దిగా జరిగిందనమాట. బట్ డే 1 సర్ప్రైజింగ్ గా ఈ సినిమా 7.5 crore నెట్ అంటే అస్సలు తగ్గు కాదు. ఎందుకంటే జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఉన్నా సరే డైరెక్టర్ కాంబినేషన్ పాన్ ఇండియా పాపులర్ కాదు కదా. దానికి తోడు ట్రైలర్ కట్స్ అయితే నెగిటివ్ రెస్పాన్స్ అనమాట హిందీలో. కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ కి గానీ, దాంతోపాటు ఆ ట్రైలర్ కట్స్ అసలు ఇంప్రెస్ కాలేదు వాళ్ళు. పాన్ ఇండియాగా, ముఖ్యంగా నార్త్ ఇండియాకి ఒక సౌత్ నుండి టార్గెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగుండాలి, ట్రైలర్ కట్స్ బాగా వర్క్ అయ్యి ఉండాలన్నమాట. అవి లేకుండా సాంగ్స్ క్లిక్ అయ్యాయి. దాంతోపాటు కరణ్ జోహార్ గారిని కొద్దిగా మెచ్చుకోవాలి, ఎందుకంటే రిలీజ్ ప్రకారం గానీ, సినిమాని హిందీలో లేపడం గానీ, ప్రమోట్ చేయడం గానీ కొద్దిగా హెల్ప్ చేశాడు కాబట్టి వర్క్ అయింది డే 1.
పుష్ప, రాధేశ్యామ్ లాంటి ఫిల్మ్స్ కన్నా 2 times ఎక్కువ వచ్చాయి. దాంతో పాటు ముఖ్యంగా లైగర్ సినిమాను కూడా ఆయనే ప్రమోట్ చేసుకుని లేపుకున్నాడు కాబట్టి రాధేశ్యామ్ కన్నా అక్కడ లైగర్ హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసింది. కరణ్ జోహార్ హిందీలో ఆ విధంగా హైప్ ఇచ్చుకున్నాడు. అండ్ లైగర్ టీజర్ ట్రైలర్ కట్స్ కూడా వరస్ట్ అనుకోండి. పోతే మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా దేవర ముఖ్యంగా ఓవర్సీస్ లోనే డే 1 47 crores కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 days లో అంటే ఈ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అయితే ఓవర్సీస్ లో అయిపోయేలాగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే మండే నుండి సినిమా కంప్లీట్లీ ఓవర్సీస్ లో రన్ ఆగిపోవచ్చు అని అనిపిస్తుంది. లైక్ సార్ కూడా మండే నుండి ఆగిపోయాయి కదా, అంటే మాస్ ఫిలిమ్స్ ని అంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కకపోతే ఆగిపోద్ది అనమాట, లాంగ్ రన్ పెద్దగా ఉండదు. అండ్ దేవరకి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది కదా చాలా చోట్ల. చాలా జోన్స్ లో డే 2 నుండి సినిమా ఆగిపోవచ్చు, కానీ డే 2 హోల్డ్ ఎంత ఉంటుంది అనేది మెయిన్ పొటెన్షియల్ అనమాట. సో మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ సినిమా 145 crores ని ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో రిలీజ్ అయినప్పటికీ తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 85 crores షేర్ దాటి ఓన్లీ తెలుగు వెర్షన్ షేరే వచ్చిందంట డే 1. ఈ వీకెండ్ బట్టి మొత్తానికి ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వగలుగుతుందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. బట్ సినిమాకి విఎఫ్ఎక్స్ గానీ ఆ ట్రైలర్ కట్స్ గానీ బాగా వర్క్ అయ్యి మంచి ప్రమోషనల్ మెటీరియల్స్ తోటి, దాంతో పాటు మరి ముఖ్యంగా సినిమాకి ఎంత టాక్ కాకుండా యునానిమస్ టాక్ వస్తే డే 1 ఇంకా గట్టిగా రికార్డ్ కొట్టుండేది. అండ్ పోస్టర్స్ లో 172 crore అనేది ఫేకే. అండ్ నాకు తెలిసిన ఒక ఎన్టీఆర్ ఫ్రెండ్ కూడా పోస్టర్స్ లో ఇలా ఎక్స్ట్రా వేయడం అసలు కరెక్ట్ కాదని అంటే మాట్లాడారు. ఎందుకంటే టాలీవుడ్ మేకర్స్ ఎప్పట్లలో ఆడియన్స్ ని గొర్రెల్లా భావించి మరీ ఇంత ఎక్స్ట్రా వేస్తున్నారు. అంటే సౌత్ లో అంటే తమిళ్ కూడా వేస్తుంటారు. ఫైనల్ రన్ లో ఒక 20-30 crores ఎక్స్ట్రా అయితే పర్లేదు. రీసెంట్ గా పాన్ ఇండియా ఫిల్మ్స్ 100 crores పోస్టర్స్ లోని ఒరిజినల్ నెంబర్స్ కి తేడా ఉంటుందన్నమాట, అంత ఎక్స్ట్రా వేస్తున్నారు. సో మరి దేవరకి అలా వేస్తారేమో మరి. ఎందుకో ఒరిజినల్ బాగానే వచ్చాయి, చాలా ఎక్కువగా వచ్చాయి, మంచి క్రౌడ్ కూలింగ్ అనమాట. మరి ఒరిజినల్ నెంబర్స్ మనం ట్రాకింగ్ లోనే డైలీ తెలుసుకుంటూ ఉంటాం. మీకైతే డే 1 ఏరియా వైజ్ గా మొత్తం అంతా క్లారిటీ వచ్చింది అనుకుంటా, బిజినెస్ అండ్ ఓపెనింగ్. సో బాక్స్ ఆఫీస్ గురించి క్లారిటీ వచ్చేస్తే ఇప్పుడు స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. సినిమా చూడకపోతే ఈ వీడియోని ఎక్కడ ఆపేసి వెళ్ళిపోండి. మూవీ క్లైమాక్స్ కి ఇచ్చే ట్విస్ట్ అతను దేవరా కాదు వరా అనే ట్విస్ట్ అయితే నాకు ట్రైలర్స్ చూసినప్పుడే అనిపించింది. అండ్ మీకు బ్రేక్ డౌన్ వీడియోస్ లో చెప్పాను కదా, సేమ్ వాళ్ళ ఫాదర్ లాగా ఆ భయాన్ని అలా కాపాడడానికి తన కొడుకు ఈ విధంగా యాక్ట్ చేస్తూ నటిస్తూ ఉండొచ్చు అని చెప్పి. లైక్ జవాన్ లో స్టార్టింగ్ లో కూడా ఫాదర్ గెటప్ లోని ముసలోడు గెటప్ లో వస్తాడు కదా, సో సేమ్ ఆ టైప్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసా క్లైమాక్స్ ది. కానీ క్లిఫ్ హ్యాంగర్ తినే వాళ్ళ ఫాదర్ ని ఎందుకు చంపాడు అనేది మాత్రం కొంతమంది బాహుబలి కాపీ అంటున్నారు. నిజంగా బాహుబలికి ఒక చీప్ కాపీ అయి ఉంటే ప్రకాష్ రాజు లేదంటే శ్రీకాంత్ చంపినట్టు చూపించి ఉండేవాళ్ళు అనమాట. అలా చూపించుంటే ఖచ్చితంగా బాహుబలికి ఒక చీప్ కాపీ అయి ఉండేది. కానీ సొంత కొడుకే వాళ్ళ ఫాదర్ ని ఎందుకు చంపాడనే ట్విస్ట్ అనేది బాలేదు, అసలు బాలేదు, క్లమ్జీగా ఉంది అలా అంటున్నారు. బట్ పర్ఫెక్ట్ రీజన్ అనేది మనకి పార్ట్ 2లో తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు కంప్లీట్లీ జడ్జ్ చేయలేం. నిజంగా నేనైతే ఆ ట్విస్ట్ ఊహించలేదు. వరా దేవరాలా గెటప్ వేస్తున్నాడని ఊహించను, కానీ తనే వాళ్ళ ఫాదర్ ని చంపుతాడనేది ఎవరు ఊహించలేదన్నమాట. నిజంగా ట్విస్ట్ ఏంటంటే కష్టమే, కన్విన్సింగ్ గా దానికి ఒక రీజన్ రాయడం కష్టమే, సిల్లీ రీజన్ అవుతుందేమో అనే భయం నాకు కూడా ఉంది. బట్ పార్ట్ 2 చూడలేదు కాబట్టి నేను కంప్లీట్లీ జడ్జ్ చేయలేను. కొంతమంది పార్ట్ 2 ఎప్పటికీ రాదేమో, ఫ్లాప్ అయిపోతుంది కాబట్టి ఆ డౌట్ అలానే ఉండిపోతుందని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ అయితే పార్ట్ 2 ఖచ్చితంగా తీసే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. కానీ ఈసారి క్వాలిటీ పెంచుకోవాలి, కొద్దిగా రైటింగ్ స్కిల్స్ కూడా బాగా పెంచుకోవాలి కొరటాల శివ గారు. అఫ్ కోర్స్ ఆయనలో ఉంది, కొన్ని ఫిల్మ్స్ లో కొన్ని సీన్స్ లో రాసే విధానంలోని ఆయనలో రైటింగ్ స్కిల్స్ కొద్దిగా ఉన్నాయి, కానీ ఫుల్లీ కంప్లీట్లీ బయటికి తీయాలన్నమాట. ఇది ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా తీయాలి, ఆయన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ లాగా ప్రయత్నించాలి. పోతే ఈ సినిమా మొదట్లో అయితే మాత్రం మనకి దయా అండ్ యతి అంటూ వెతుక్కుంటూ వచ్చారు. ఇంతకీ ఆ 2 క్యారెక్టర్స్ ఎవరు? నిజానికి పార్ట్ 2లో చాలా మంది బాబీ డియోల్ గారు మెయిన్ విలన్ గా ఉంటారు, సైఫ్ అలీ ఖాన్ గారు కేవలం యాంటీ హీరోగా మాత్రమే, అంటే కంప్లీట్లీ విలన్ గా చూపించలేదు కదా, వాళ్ళ ఫాదర్ ని చంపింది తనే అని, తనే మెయిన్ విలన్ అని, హీరో ఖచ్చితంగా తనతో రివెంజ్ తీర్చుకోవాలన్నట్టు చూపించలేదు. కాబట్టి తను ఒక యాంటీ హీరోగా మాత్రమే ఉన్నాడు. సో మెయిన్ విలన్ ఇంకా పార్ట్ 2లోని ఆ దయాయతి అనే క్యారెక్టర్స్ ఎవరో మనకి తెలియాలి. దాంతో పాటు మురుగన్ని చంపింది ఎవరు, దాని క్లారిటీ మనకి ఖచ్చితంగా పార్ట్ 2లో ఇవ్వాలన్నమాట. మత్తులో ఉన్న దేవర చాలా మందిని చంపుతున్నాడు, కొంతమందిని చంపకుండా పక్కకు తోసేస్తున్నాడు, కొడుతున్నాడు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి. తెలిసిన వాళ్ళు తనని మోసం చేస్తున్నారనే బాధలో ఉన్న దేవర అయితే మాత్రం వాళ్ళందరినీ చంపి బాధలో కూర్చున్న తర్వాత తన సొంత కొడుకే వచ్చి చంపేశాడు. తర్వాత శవం ఏం చేశాడో మనకు తెలియదు, ఏ రీజన్ వల్ల చంపాడో మనకు తెలియదు. బట్ ప్రకాష్ రాజు గారి రీజన్ తెలిసినట్టే ఉంది. మొత్తానికైతే మాత్రం అదంతా కూడా దేవరాయే చేసి వాళ్ళని వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు అక్కడ ఫేక్ గా సీన్ ని క్రియేట్ చేశాడు. కానీ ఎందుకు చేశాడు, కొంపతీసి వరానే విలనా అనే డౌట్స్ లో నాకైతే ఒకటి అనిపించింది అనమాట. అసలు వాళ్ళ కొడుకు తండ్రిని చంపడానికి కారణం ఏంటి? ఎవరో ఉసిగలిపితే నమ్మేసే లాంటి నిబ్బా కాదు కదా. ఒక రీజన్ అయితే నాకు అనిపిస్తుంది, దేవర వల్ల అండ్ రెడ్ సీలోని వీళ్ళు చేస్తున్న స్మగ్లింగ్స్ వల్ల చాలా అన్యాయాలు, క్రైమ్స్ అయితే జరిగాయి అనమాట. వాళ్ళ వల్ల చాలా మంది చనిపోయారు, అండ్ ఒక బాబు కూడా చనిపోయాడు కదా. ఆ విధంగా వర యొక్క ఫ్రెండ్ గానీ తనకి కావాల్సిన వాళ్ళు చనిపోయే విధంగా, సో వాళ్ళ నాన్నంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలాగా, చంపేంత కోపం వచ్చేలాగా మారిందా అనే డౌట్ కూడా అనిపిస్తుంది. కానీ స్టిల్ అది కన్విన్సింగ్ కాదు, ఇంకా కన్విన్సింగ్ గా ఉండాలి సీన్. అండ్ ముఖ్యంగా దేవర అయితే తన కొడుక్కి నేను చేస్తున్నంత గొప్పను కాదు నీతో చెప్పుకోవడానికి అని కూడా అంటాడు కదా. ఒకవేళ వరా ఇంటెన్షన్ అయితే ఈ రెడ్ సీలో స్మగ్లింగ్ అస్సలు చేయకూడదు అని చెప్పి వాళ్ళ నాన్నని చంపేసి భయాన్ని పుట్టించినట్టు, వీళ్ళందరికీ ఆ భయంతో ఉండడం తప్పులేదు. కానీ నిజంగా వరా యొక్క ఇంటెన్షన్ రెడ్ సీలోని స్మగ్లింగ్ ఆపాలి, భయాన్ని పుట్టించాలి అనుకుంటే వాళ్ళ నాన్నని చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నతో కలిసి తను కూడా భయాన్ని పుట్టించి ఇద్దరు కలిసి పోరాడొచ్చు అనమాట.
మరి ఆ రీజన్ ఏంటో కొట్టాల శివ గారు చాలా గట్టిగా రాసుకుని సీక్వెల్ లో తీస్తే ఖచ్చితంగా చూపిస్తారని అనుకుంటున్నాను. మరి మీరు ఏ రీజన్ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. దాంతోపాటు అసలు అజయ్ ప్రకాష్ రాజ్కి అడిగిన క్వశ్చన్ ఏంటి, సముద్రంలో ఉన్న స్కెల్టన్స్ అది ఎవరివి అని. అవి చెప్పేచ్చు కదా, అటు తిప్పి ఇటు తిప్పి ఎంత చెప్పు, అసలు నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి ఇంతసేపు అన్నట్టు కూడా అనుకుంటాడు. కానీ అదేదో చాలా స్ట్రాంగ్ రీజన్ లా ఉంది, స్ట్రాంగ్ సీన్ లా ఉంది పార్ట్ లోని. ఆ స్కెల్టన్స్ అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ గానీ ఆ క్యారెక్టర్స్ ఏవో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లా ఉన్నాయి పార్ట్ లో. పోతే ఫిల్మ్ లో ఒక సీన్ లోని దేవర వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుండే షార్క్స్ ని చంపేసి వేటాడేవాడు అని చూపించారు. అండ్ చిన్నోడు వరా కూడా సేమ్ వాళ్ళ ఫాదర్ లానే షార్క్స్ ని తనే చంపాడు, కాకపోతే తన అమాయకుడుగా నటించే విధంగా అలా డ్రామాస్ క్రియేట్ చేశాడు అనమాట వాళ్ళ ఏరియాస్ లో. సో వీలైతే ఈ ఎండింగ్ డిస్కషన్స్ లో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఫిల్మ్ చూస్తే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.